తెలియజేసినందుకు ధన్యవాదాలు కళ్యాణి గారు. నిజంగానే తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటు అని చెప్పొచ్చు. ఆయన చేయని పాత్ర అంటూ లేదు. ప్రతి ఒక్క పాత్ర అంత మెప్పించేటువంటి పాత్ర కింద ఆయన నటించడం మనం చూసాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా ఒకసారి చదువుతాను. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారి మరణం విచారకరం. సుమారు 4 దశాబ్దాల పాటు సినీ నాటక రంగాలకు ఆయన చేసిన కళాసేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజాసేవ చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే అటు రాజకీయాల్లోనూ, ఇటు సినీ రంగంలోనూ, ప్రజలకు సేవ చేయడంలోనూ, ఇంతకుముందు కళ్యాణి గారు చెప్పారు, అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదంటే ఈ విధంగా ఉన్న వాళ్ళని ఫోన్ చేసి అప్రిషియేట్ చేసి అంత ఛాన్స్ తీసుకోరు. కానీ అక్కడే ఆయన మనస్తత్వం అర్థమవుతోంది. ఏ స్థాయిలో ఉన్నారని కాదు, ఒకవేళ మంచిగా చేస్తే, నటనలో ప్రాణం పోస్తే కనుక ఆయన ఎవరినైనా సరే ప్రశంసిస్తారనేది క్లియర్గా అర్థమవుతోంది. మాట్లాడినప్పుడు ఎవరికైనా తెలుస్తోంది. కాస్త మాట కరుకుగా ఉన్నప్పటికీ కూడా మనసు మాత్రం చాలా మంచిది అని చెప్తూ ఉంటారు సన్నిహితంగా చూసిన వారు ప్రతి ఒక్కరూ కూడా.